ప్రైవేట్ టీచర్స్, లెక్చరర్స్, ప్రొఫెసర్స్ యూనియన్ ఆధ్వర్యంలో టీచర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ టీచర్స్ డే వేడుకలకి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్సీ ఎస్ రామకృష్ణ, హర్ష అకాడమీ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ శ్రీనివాస్ రెడ్డి, మ్యాట్రిక్స్ విద్యా సంస్థల చైర్మన్ బి రామిరెడ్డి, ఫోకస్ ఐఏఎస్ అకాడమీ చైర్మన్ ఎన్ కోటేశ్వరరావు, బాసరా విద్యా సంస్థల చైర్మన్ సాధినేని మురళీ మోహన్ రావు, హోప్ విన్ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ షమా సుల్తానా, పీటీఎల్పీయూ స్టేట్ ప్రెసిడెంట్ బాబ్జీ, జీవీఆర్ కోచింగ్ సెంటర్ డైరెక్టర్ తురక వీరయ్య మరియు పలువురు అతిథులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పీటీఎల్పీయూ ఆధ్వర్యంలో టీచర్స్ డే వేడుకల్ని నిర్వహించడం జరిగిందని, అదేవిధంగా ప్రైవేటు టీచర్స్, లెక్చరర్స్, ప్రొఫెసర్స్ ఎదుర్కొంటున్న సమస్యలు మరియు వారి సమస్యల్ని పరిష్కరించే విధంగా ప్రణాళిక రూపొందించడం జరిగిందని వివరించారు. పీటీఎల్పీయూ ప్రైవేట్ టీచర్స్, లెక్చరర్స్, ప్రొఫెసర్ యూనియన్ స్టేట్ ప్రెసిడెంట్ అండి. ఈ యొక్క పీటీఎల్పీయూ ఎందుకు స్థాపించాము అంటే, టీచింగ్ కమ్యూనిటీలో ఉన్న ప్రాబ్లమ్స్ మా పీటీఎల్పీయూ ఉన్న స్టేట్ లీడర్స్ ద్వారా, అదేవిధంగా డిస్ట్రిక్ట్ లీడర్స్ ద్వారా వారి యొక్క ప్రాబ్లమ్స్ని మేనేజ్మెంట్లు, అదేవిధంగా టీచర్స్కి, లెక్చరర్స్కి సంయుక్తంగా ఒక వారధిలాగా పనిచేసి మా యొక్క టీచింగ్ కమ్యూనిటీ ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకోవడం కోసమే మా పీటీఎల్పీయూ అనేది ఆవిర్భవించినదండి. ఈ పీటీఎల్పీయూ అనేది మిగతా సంస్థలతో మాకు ఏ సంబంధం లేకోకుండా ఈరోజు మా యొక్క టీచర్స్ డే సెలబ్రేషన్స్ మేము సొంతగా ఏ ఒక్కళ్ళ దగ్గర ఒక రూపాయి తీసుకోకుండా, ఆశించుకోకుండా మా యొక్క స్టేట్ బాడీ లీడర్సు, అదేవిధంగా హర్ష అకాడమీ, అదేవిధంగా మ్యాట్రిక్స్ అకాడమీ, అదేవిధంగా ఫోకస్ ఐఏఎస్ అకాడమీ వారు మా పీటీఎల్పీయూకు సహకరించి, షమా సుల్తానా మేడం గారు మాకు సపోర్ట్ చేసి, అదేవిధంగా అఫ్స్వా మేనేజ్మెంట్ వారు కూడా మాకు సహకరించి, ఎక్స్ఎమ్మెల్సీ ఏ రామకృష్ణ గారు మా యొక్క ప్రోగ్రాంకి వచ్చి మా యొక్క ప్రాబ్లమ్స్లు ఏమున్నాయో తెలుసుకున్నారు. మేము ఇప్పటి నుంచి ఇక ఏదైనా సరే ప్రాబ్లం ఉంది అంటే ప్రతి టీచర్కి, ప్రతి లెక్చరర్కి, ప్రతి ప్రొఫెసర్కి మేము విన్నవించుకునేది ఏంటంటే, ఇది మన ఫ్యామిలీ, మన పీటీఎల్పీయూ అనేది ఎవరో మర్చిపోవద్దు సార్. ఈ యొక్క టీచర్ డే సెలబ్రేషన్స్కి వచ్చిన ప్రతి మేనేజ్మెంట్ వారికి, అదేవిధంగా మా స్టేట్ లీడర్స్ అందరికీ, అదేవిధంగా తోటి టీచర్స్, లెక్చరర్స్కి, ప్రొఫెసర్స్ అందరికీ కూడా మా పీటీఎల్పీ తరఫున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం సార్. ప్రైవేట్ టీచర్స్, లెక్చరర్స్, ప్రొఫెసర్స్ యూనియన్స్ ఆధ్వర్యంలో ఈరోజు గుంటూరు విద్యానగరు ఫస్ట్ లైన్లో హర్ష అకాడమీలో టీచర్స్ డే, సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని టీచర్స్ డే సెలబ్రేషన్స్ కార్యక్రమానికి వచ్చినటువంటి డైరెక్టర్లకి, అలానే టీచర్స్కి, లెక్చరర్స్కి, ప్రొఫెసర్స్ అందరికీ కూడా టీచర్స్ డే శుభాకాంక్షలు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఎలాంటి అసోసియేషన్లు స్టేట్లో చాలా ఉన్నాయి, కానీ ఆ అసోసియేషన్ వల్ల టీచర్ కానీ, లెక్చరర్స్ కానీ, ప్రొఫెసర్ గారు ఎటువంటి న్యాయం జరగట్లేదు. వాళ్ళ మీద బాగా లోడ్ పడుతుంది. కాలేజీల్లో, స్కూల్స్లో ఒత్తిడికి గురవుతున్నారు. వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే మాట్లాడేవాళ్ళు లేరు. ఇలాంటి ఈ అసోసియేషన్స్ పుట్టగొడుగులాగా పుట్టకొస్తున్నాయి, కానీ న్యాయం జరగట్లేదు. ఇలాంటి అసోసియేషన్స్ ద్వారానే ఒక రకంగా చెప్పాలంటే మిస్లీడ్ అవుతుంది, వాళ్ళకి న్యాయం జరగట్లేదు. కాబట్టి నేను పీటీఎల్పీకి ఇచ్చేటువంటి సూచన ఏంటంటే, మీరైనా సరే ఎవరైనా మీ దగ్గరకు ఒక టీచర్ కానీ, లెక్చరర్ కానీ, ఆ ప్రొఫెసర్ కానీ ఒక సమస్యతో, అంటే మేనేజ్మెంట్తో సమస్యతో వస్తే మీరు వారధిగా వాళ్ళిద్దరి మధ్య ఉండి సున్నితంగా ఆ సమస్యను పరిష్కరించి, ఎవరికి ఇబ్బంది లేకుండా సున్నితంగా సమస్యను పరిష్కరించి వాళ్ళకి న్యాయం చేయాలని ఆ విధంగా మీరందరూ అసోసియేషన్ మెంబర్స్ అందరూ ముందుకెళ్తే మా వంతు సహకారం కూడా మీకు అందిస్తామని కోరుకుంటూ